ప్రారంభించుకుందాం. ఆది కాండము 4 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 5వ అధ్యాయానికి చేరాం. 5వ అధ్యాయం అంతా చాలా వరకు కూడా వంశావళి అనేది చెప్తాడు. 5వ అధ్యాయం ప్రారంభంలో కొంత గతంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ మొదలు పెడతాడు. సో అందుకే అన్నాడు ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఆదాము నుండి వచ్చిన ప్రజలందరూ వీరే అని చెప్తూ దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను. సో ఏదైనా తోటకు ముందుగా ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు దేవుడు పోలికగా సృష్టించాడు అన్నది మనం చూసుకున్నాం. ఆ పోలిక ఏంటనేది కూడా మనం చూసాం. ఇప్పుడు మనుషులకి ఆ పోలిక ఉందా అంటే ఇప్పుడు కూడా మనుషులకి ఆ పోలిక ఉంది దేవుని కానీ ఆ పోలికకు ఏమైంది అంటే కల్మషమైంది ఆ పోలిక. అంటే అది ఉంది కానీ దాంట్లో కల్తీ వచ్చింది. ఇప్పుడు చూడండి పాలల్లో నీళ్లు కలుపుతారు. ఇంక నీళ్లే కాదు ఈ రోజుల్లో ఈ మిల్క్ ఫ్యాక్టరీలు ఈ సంస్థలు ఉన్నాయంటే వాళ్ళు ఇంకేయో కలుపుతున్నారు. అది చివరికి పాలు కానీ మనకు వస్తున్నాయి, మనం ఏదో తాగుతున్నాం తింటున్నాం. సో దేవుని స్వరూపమందు మనుషుడు ఉన్నాడా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని పోలికగానే మనుషుడు ఉన్నాడు. కానీ పవిత్రుడిగా ఉన్నాడు ఆదాము ఇది వరకు. పాపము చేసిన తర్వాత పాపము కూడా ఈ దేవుని పోలికగా ఉన్న ఏ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపంలో అది జీవించడం మొదలుపెట్టింది. దీనివల్ల ఏం జరిగింది అంటే దేవుడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, లేకపోతే ఎలాగ ఆలోచన చేస్తాడు, ఆయన పరిశుద్ధత ఏంటి అనే సంగతి బయటికి తెలియజేయబడకుండా పాపం ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఉంటది. ఇప్పుడు దేవుని పోలికను ఒకవేళ నరుడు చూపించాలి అంటే శరీర సంబంధంగా ఇప్పుడు చూపించలేడు. ఎందుకంటే మరణం అనేది వచ్చింది కాబట్టి ఆత్మ సంబంధంగానే చూపించాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పోలిక ఇంకా దేవునితో ఉందా అంటే దేవుని పోలిక ఉంది. కానీ వాడు శరీరం మందు పాపముని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అనేది వాడి యొక్క క్రియల ద్వారా లేకపోతే వాడి యొక్క నడవడిక ద్వారా వాడు చూపించలేడు. సో ఆదాము నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆదాము పోలికలోనే వచ్చారు. ఆదాము దేవుని పోలికలో ఉన్నాడు. కానీ ఆదాము ఎలాగైతే దేవుని పోలికను కలిగి కూడా పాపాన్ని కలిగి ఉండగలిగాడో నరులందరూ కూడా అదే రీతిగా ఉన్నారు. సో అందుకు 5వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఇక్కడ నిర్మోహమాటంగానే అంటున్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక లాజిక్ ఏమైనా ఉంటుందా, ఇలా ఎందుకు అనేటువంటిది లేకుండా దేవుడు నరుని సృష్టించినప్పుడు ఆదాము సృష్టించినప్పుడు దేవుని పోలికగా అతను చేశాడు అంతే. ఆ పోలికే ఎటువంటి ఇది జరగలేదంటే ఏమంటారంటే మార్పు గాని లేదంటే తక్కువ ఎక్కువలు గాని ఏం జరగలేదు. తర్వాత మగవాణి గాను ఆడుదాని గాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టినాడు. దేవుడు ఇంకా మరి ఆయన చేసిందంతా బాగున్నాడు కాబట్టి వాళ్ళని ఆశీర్వదించాడు. ఇది ముందు అధ్యాయంలో కూడా మనం చూసాం. ఆశీర్వదించి వాళ్ళకి నరులని పేరు పెట్టాడు. ఈ ఆశీర్వాదము ఇప్పుడు పరిపూర్ణంగా ఫలిస్తుందా అంటే అక్కడే కొంత అంతరాయం కలిగింది. ఇప్పుడు దేవుడు ఎంతగా అయితే ఆశీర్వదించాడు, ఉదాహరణ తీసుకోండి. ఇప్పుడు దేవుడు మనకి బిడ్డలను మనకు ఆశీర్వాదంగా దయచేస్తాడు. పిల్లలు లేకపోతే మనం తట్టుకోలేము. అంటే అలాగే పిల్లలు పుట్టలేదనుకోండి వాళ్ళ బాధ వేరేగా ఉంటది. అది దాన్ని మనం అర్థం చేసుకోవడం కూడా కష్టమే. అంటే పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు దేవుని ఆశీర్వాదం అన్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఈ ఆశీర్వాదాన్ని ఒకవేళ మనం కాపాడుకోలేదు అనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనము దేవునికి భయపడినట్లు భయపడరు. అప్పుడు వాళ్ళ జీవితాలు వేరే మార్గంలో వేరే డైరెక్షన్ వెళ్తాయి. సో ఇప్పుడు ఏమైంది, ఆశీర్వాదం పాడైందా అంటే ఆశీర్వాదం పాడైంది. ఎందుకు దాన్ని జాగ్రత్తగా చూసుకోలేదు కాబట్టి. అలాగే ఆదాముని లేదా హవ్వని దేవుడు ఆశీర్వదించినప్పుడు వాళ్ళు దాన్ని కాపాడుకోలేదు. కాపాడుకోమని చెప్పడానికే మంచి చెడు లేదంటే వివేకమును ఇచ్చు ఆ వృక్ష ఫలమును అక్కడ పెట్టాడు దేవుడు. ఎప్పటికప్పుడు వాళ్ళు దాన్ని కాపాడుకోవాలి, ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి. సో ఈ రోజు మనం ఆశీర్వాదం ఉన్న వాళ్ళం అయినా కూడా ఆశీర్వాదమును ఎందుకు కొనసాగించలేకపోతుంటాం అంటే ఈ పాపము మనలో జీవిస్తున్నంత వరకు ఆశీర్వాదానికి పరిపూర్ణత రాదు. దేవుడు ఏ ఆశీర్వాదం అయితే మనకి ఇచ్చాడో దానికి పరిపూర్ణత రాదు. పాపం ఎప్పుడైతే తీసివేయబడిందో ఆశీర్వాదానికి పరిపూర్ణత వస్తుంది. అందుకే మనుషులంగా మనం ఒకవేళ క్రైస్తవులై రక్షణ పొందినా కూడా ఈ క్రీస్తుని అనుసరించే విషయంలో ఒక ఖచ్చితమైన అనుభవానికి వచ్చే వరకు కూడా దేవుని ఆశీర్వాదముల యొక్క పరిపూర్ణతను మన జీవితాల్లో మనం చూడం. ఒక క్రైస్తవులు అయినా కూడా మనం ఎలా ఉంటది, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యడం అనుకోండి, ఫస్ట్ డే
వాడికి పనంతా రాదు. కూర్చుంటాడు, పని చేస్తాడు. కానీ తప్పులు చేస్తుంటాడు. వాడు సీనియర్ హెడ్ ఎవరున్నాడో వాడు కరెక్ట్ చేస్తుంటాడు. అదే ఒక 5 సంవత్సరాలు అక్కడ పని చేసాడనుకోండి, వాడికి ఎవడో చెప్పక్కర్లేదు. వాడు ఎక్స్‌పీరియన్స్‌డ్. అలాగే ఈ క్రొత్తగా మనం జన్మించినా కూడా క్రైస్తవ్యంలోకొచ్చినా, ఈ విశ్వాసమును మనం వృద్ధి చేసుకునే విషయంలో ఒకవేళ మనము సరిగా మనం జాగ్రత్త వహించకపోతే, ఈ ఆశీర్వాదముల యొక్క పరిపూర్ణత మనం చూడం. అంటే ఏంటంటే, అసలు దేవుడు మనకి ఏమి ఏర్పాటు చేశాడు? ఏ రీతిగా ఆశీర్వదించమని దేవుడు మనకి అంటే ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని రక్షించాడన్నది మనకు అర్థం కాదు. అది భక్తి విశ్వాసాల్లో మనం ఒక స్టాండర్డ్‌కి వచ్చామనుకోండి. ఇప్పుడు అది దేవుడు మెచ్చుకునే స్థితి అనుకోండి. అప్పుడు వాటి పరిపూర్ణతను చూస్తాం. ఇది నీకు అప్పుడు మనల్ని పాపం జయించలేదు. పాపాన్ని మనం జయించేస్తూ ఉంటాం. ఈ ఈ అది ఏ సందర్భంలో ఎలాగొచ్చినా కూడా మనం దాన్ని జయిస్తూ ఉంటాం. ఈ పాపాన్ని జయిస్తున్న ప్రతిసారి ఆశీర్వాదం యొక్క పరిపూర్ణత మనకు అర్థమవుతూ ఉంటది. సో, దేవుడు ఆ రోజు వాళ్ళని ఆశీర్వదించినప్పుడు ఏ ఆటంకం లేదు. ఆ ఆశీర్వాదం ఇప్పటికీ ఉంది. కానీ ఆటంకంతో వచ్చిందది. ఆదామవ్వలు చేసిన పనికి మనము దేవుని ఆశీర్వాదములను వెంటనే వాటి యొక్క పరిపూర్ణతలో మనం చూడలేం. దానికి ఆత్మయందు ప్రయాస అవసరం. శరీరమందు కాదు. శరీరమందు కొంత ప్రయాస ఉంటది. అది తప్పదు ఎలాగా. కానీ హృదయముతో, ఆత్మతో మనం పడే ప్రయాస అది చాలా ఎక్కువుంటది. ఒకసారి ఆ స్టేజ్‌కెళ్ళిపోయిన తర్వాత అది పెద్ద ప్రయాసగా అనిపించదు. సో, ఆ రోజు దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఈరోజు ఆశీర్వాదం లేదని కాదు. ఆశీర్వాదమును మనం బయటికి తేలేకపోతున్నాం. ఒకవేళ లేదు అనే పరిస్థితిలో అయితే. ఆశీర్వాదం బయటికి తెచ్చేసుకున్నాం అనుకోండి. విశ్వాసం యొక్క పరిపక్వతను బట్టి. అప్పుడు మనం అసలు ఈ లోకంలో ఉన్న విషయాల్లో జరుగుతున్న సంగతి విషయంలో మనకి చింత ఉండదు. సో, వాళ్ళని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాడు. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడు. మరి ఇదేంటి హేబేలు, కయ్యూను ఏమయ్యారు? వీళ్ళిద్దరి పేర్లు లేవు ఇక్కడ. ఎందుకులే అంటే ముందు చెప్పేసాడు కదా! అందుకు లేవని కాదు. కానీ వంశావళి రాస్తున్నప్పుడు ఇక్కడ హేబేలు చనిపోయాడు. ఇంకా అతనికి వంశావళి లేదు. కయీనుకున్న ఉపయోగం లేదు. ఎందుకంటే కయ్యూను శాపగ్రస్తుడు. శాపగ్రస్తమైన వాడిని వంశావళిలోకి తీసుకోలేదు. సో, తర్వాత కంటిన్యూ చేశారు. అందుకే షేతు అని పేరు పెట్టి. ఇక్కడి నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు ఆదాము 800 ఏండ్లు బ్రతికాడు. కుమారులు, కుమార్తెల్ని కన్నాడు. మొత్తంగా అతను 930 ఏళ్ళు బ్రతికాడు. ఆ రోజుల్లో ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఆయుష్‌కు దేవుడు లిమిట్ పెట్టలేదు. ఎందుకంటే భూమిని నరులు స్వతంత్రించుకోవాలి కాబట్టి. దేవుడు ఆయుష్‌కి పరిమితి పెట్టలేదు. పరిమితి పెట్టవలసినంతటి అవసరత కూడా దేవుడికి రాలేదు. మనం చూడండి మన పిల్లలు మన మాట వింటున్నా, లేదంటే కుదురుగా ఉన్నా, మనం వాళ్ళకి పెద్దగా రెస్ట్రిక్షన్స్ పెట్టం. కానీ వాళ్ళు మితిమీరి వాళ్ళు ప్రవర్తిస్తున్నారనుకోండి, అది మనకు కనబడుతుందనుకోండి. ఒకవేళ వీడిని ఇలాగే వదిలేస్తే వీడు ఇంకా ఏదో చేస్తాడు, ఇంకేదో అంటాడు అనే ఆలోచన మనకు కలిగిందంటే ఏం చేస్తాం? లిమిట్స్ పెడతాం. నువ్వు 6 గంటలకల్లా ఇంటికొచ్చేయాలి. లేదంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు చదువుకోవాలి. లేదంటే నువ్వు కంచంలో పెట్టిందంతా పూర్తిగా తినాలి. ఇలాగ మనం ఎందుకు చెప్పడం మొదలుపెడతామంటే అవి వాళ్ళు చేయట్లేదు కాబట్టి. దేవుడు కూడా ఏంటంటే హానికరమైన పరిస్థితులు మనుషులకు కలుగజేసుకోకుండా ఉన్నంత వరకు ఒకవేళ పాపం ఉన్నప్పటికీ దేవుడు వీళ్ళకి ఆయుష్ విషయంలో హద్దులు పెట్టలేదు. కాబట్టి వీళ్ళు అన్నెన్ని సంవత్సరాలు బ్రతికారు. వీళ్ళు నీతిమంతులని అన్నెన్ని సంవత్సరాలు బ్రతికింది కాదు. వీళ్ళందరూ సహజంగా ఇప్పుడు అందరూ పాపులే. కానీ పాపానికి విచ్చలవిడితనము అనేది వచ్చే అంతటి పరిస్థితులు లేవు. అది భూమి మీద ఎవరు ఆదాము అవ్వలతో మొదలైంది అంతే. సో, ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నప్పుడు దేవుడు బ్రతకనిచ్చాడు. వాళ్ళ ద్వారా అనేక మంది కుమారులు, కుమార్తెలు అలాగా వాళ్ళు వాళ్ళు వివాహాలు చేసుకొని స్వతంత్రించుకుంటూ ఇంకా బిడ్డలను కంటూ అలా వృద్ధి చెందారు. సో, దేవుడు అందుకు వాళ్ళని అలా విడిచిపెట్టాడు. ఇంకా అలాగే షేతు దగ్గరికొస్తే షేతు కూడా అలా కన్నాడు. షేతు కూడా 912 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. బోలెడుమంది కుమార్తెలు, కుమారులను కలిగి ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే ఏనోషు వచ్చాడు. ఈ ఏనోషు కూడా 900 సంవత్సరాల పైనే బ్రతికాడు. తర్వాత కెయినన్ అని వచ్చాడు. మహలేలు వచ్చాడు. ఇలా మనం చూసుకుంటూ వస్తే వీళ్ళందరూ కూడా బహు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతూ అనేక మంది కుమారులను, కుమార్తెలను కంటూ వాళ్ళు దేవుడు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో వాళ్ళకి అంటే ఏంటి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అనే ఆశీర్వాదం ఇచ్చాడో దానిని వాళ్ళు జరిగించగలుగుతున్నారు. అయితే
వీళ్ళు ఫలించి అభివృద్ధి చెందండి అన్నప్పుడు వీళ్ళు భౌతికంగా మాత్రమే ఫలించి అభివృద్ధి చెందుతున్నారు. అంతకు మించి పరిశుద్ధతలో ఒకవేళ వీళ్ళు ఫలించి అభివృద్ధి చెందుతున్నారంటే అది లేదు. ఎందుకంటే అసలు పరిశుద్ధతను వీళ్ళు తెలుసుకునే అవకాశం లేదు. ఇప్పుడు విజ్ఞాపన చేసేవాడు వచ్చాడు. ఎవరు 4వ అధ్యాయం చివరిలో చూసాం మనం. ఏనోషు అనే వ్యక్తి ఎప్పుడైతే అతను జన్మించాడో అతనితో ప్రారంభమైంది దేవునికి విజ్ఞాపన చేయటం అనే విధానం. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా 2 గ్రూపులు వచ్చేసినాయి. ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే 6వ అధ్యాయంకి వెళ్తున్నప్పుడు మనకి అక్కడ సమస్య లేకుండా ఉండాలంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇవి విజ్ఞాపన చేసేవాడు వచ్చాడు. ఇప్పుడు ఈ ప్రజల్లో 2 భాగాలు, 2 గ్రూప్స్, 2 గుంపులు. ఎవరంటే విజ్ఞాపన చేసేవాళ్ళు, చేయని వాళ్ళు. ఇవి విజ్ఞాపన చేస్తున్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వీళ్ళందరిలో చేయని వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. కానీ వీళ్ళందరూ ఆదాము నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగా అదే కుటుంబంలో అలా జన్మించుకుంటూ వచ్చారు. దేవుడు కూడా వీళ్ళకి దూరం అయిపోయాడు. అంటే మొదట్లో మానవుడితో మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడట్లేదు కాబట్టి ఇప్పుడు విజ్ఞాపన పూర్వకంగానే దేవుడు అందుబాటులో ఉన్నాడు. అది విశ్వాసం బట్టి దేవుడు ఎవరినైతే పిలుచుకుంటున్నాడో వాళ్ళు గ్రహించి ఆ విజ్ఞాపన వాళ్ళు జరిగించుకున్నారు. ఇప్పుడు హేబేలు ఎలాగైతే దేవుడు మాట్లాడినప్పుడు విని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, కయ్యూను ఎలాగైతే నిర్లక్ష్యం చేశాడో అదే క్రమం కొనసాగుతుంది ఇక్కడ. అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఈ పాపం ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు. సో వీళ్ళు భౌతికంగా వృద్ధి చెందుతున్నారు అందరూ కూడా. ఆత్మ సంబంధంగా ఎంతమంది వృద్ధి చెందుతున్నారు అన్నది మనకు తెలియదు. కానీ ఎంతో కొంతమంది ఆ విజ్ఞాపన చేయగలిగిన వాళ్ళు మాత్రమే. వాళ్ళు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. సో ఇప్పుడు ఈ పితరుల కాలముకు ముందు అసలు దేవునితో మానవుడు అంటే ఈ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత, సంబంధం తెగిపోయిన తర్వాత మళ్ళీ దేవునితో సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోగలిగాడు అంటే దేవుడు మాట్లాడితే తప్ప మనుషుడికి పిలుపు లేదు. అసలు దేవుడికి లోబడాలి అనే జ్ఞానం లేదు వాడికి. సో దేవుడు మాట్లాడితే అంటే దేవుడు పిలుచుకుంటే అతనికి విశ్వాసం కలిగితే ఆ విశ్వాసాన్ని వాడు స్వీకరించి వాళ్ళు ఏర్పరచుకుంటే వాడు విజ్ఞాపన చేస్తే ఇప్పుడు దేవునితో ఒక పరిపూర్ణమైన బంధం ఏర్పడుతుంది. అంటే బేసిక్ ఏమున్నాయి స్టార్టింగ్ లో అంటే విశ్వాసం, ప్రార్థన ఈ 2 ఉన్నాయి. ఇంకేమి లేవు. ఇంకేమున్నా కూడా దేవునితో సంబంధం ఉండడానికి వీల్లేదు. ఇంకేమి పనిచేయవు కూడా. చూడండి అర్పణలు కూడా లేవు చూడండి. మీకు ఇదివరకు కనబడింది అర్పణ. హేబేలు అర్పించాడు, కయీను ఆ తర్వాత ఎవరు అర్పించారు అర్పణలో? ఎవరు అర్పించట్లేదు. ఇప్పుడు అర్పణ కూడా ఏమైపోయింది? ప్రార్థన అయిపోయింది. దేవునికి ప్రార్థన చేయడం తప్ప ఇంకోటి లేదు. మళ్ళీ మీకు నోహు మాత్రమే అర్పిస్తాడు అర్పణ. ఎప్పుడు ఆ వాళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని వందల సంవత్సరాల గ్యాప్ వచ్చింది హేబేలు అర్పించిన అర్పణ, కయ్యూను అర్పించిన టైంకి మళ్ళీ ఈ నోహు ఇవ్వటానికి మధ్యలో. మరి ఈ మధ్యలో అంతటిని దేవుణ్ణి మీరు ఎలా సేవించారు? అంటే విశ్వసించిన వారు విశ్వాసమును బట్టి విజ్ఞాపన చేయటం ద్వారా మాత్రమే దేవుణ్ణి సేవించారు, లేదా దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. అక్కడ మనం కట్ చేసాం అనుకోండి, ఈ రోజుకి వచ్చామనుకోండి, మరి ఈ రోజు ఏం చేయాలి? ఈ రోజు కూడా సేమ్. ఏమైనా మారిందా? ఏమి మారలేదు. ఈ రోజు వాక్యం ఉంది, దాని యొక్క పరిపూర్ణతలో ఉంది. వాక్యం ద్వారా దేవుడు మనకి ఎలా కావాలంటే అలా మాట్లాడతాడు. మనం విజ్ఞాపన చేసిన దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఈ మధ్యలో ఏమైనా ఉన్నాయంటే ఇంకేం లేవు. విశ్వాసము దేవుని వల్ల కలిగితే ప్రత్యుత్తరంగా మనం దేవుని విజ్ఞాపన చేస్తూ ఆ విశ్వాసం యొక్క స్థితిని లేదంటే దాని యొక్క ఫలితాన్ని దేవునికి తెలియజేసుకుంటాం. ఆ రోజు అంత సింపుల్ గా ఉంటే ఈ రోజు అంత సింపుల్ గా మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం ఈ రోజు అంతే. ఎందుకంటే బోలెడు సంగతులు వచ్చేసినాయి ఈ పాపం వల్ల. పాపం ఆ రోజుల్లో ఉన్నట్టు ఈ రోజుల్లో లేదు, బాగా విస్తరించేసింది పాపం. కాబట్టి కాంప్లికేషన్స్ పెరిగిపోయి, ఇష్యూస్ పెరిగిపోయినాయి, అంటే సమస్యలు పెరిగిపోయినాయి. ఈ సమస్యలకు పరిష్కారాలు అవసరమైనవి. కానీ బేసిక్ గా ఉండవలసింది ఏంటి? అది మారలేదు. అందుకే అబ్రాహామును కూడా దేవుడు ఎలా పిలుచుకున్నాడు? విశ్వాసంతోనే పిలుచుకున్నాడు. ఒక అర్పణతో పిలుచుకోలేదు, ఒక నిబంధనతో పిలుచుకోలేదు, లేదంటే ఒక కట్టడితో పిలుచుకోలేదు. ఆయన విశ్వాసం బట్టి అబ్రహాం ఎలా స్పందించాడు? విజ్ఞాపన పూర్వకంగానే స్పందించాడు. నీకు మధ్యలో ఏమీ లేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే అబ్రహాము వంటి విశ్వాసము గలవారే దేవుని కుమారులు అన్నాడు గలతీ పత్రికలో. మరి మధ్యలో ఇదంతా ఏమైపోయింది? ఇప్పుడు మనం బోల్డ్ చేస్తున్నాం కదా మధ్యలో. ఇగో సిద్ధాంతాలు అంటాం, లేదంటే అక్కడ ఇలా చెప్పబడింది అంటాం, ఇక్కడ ఇలా చెప్పబడింది అంటాం. మధ్యలో ఇంకా బోల్డ్ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు, మన ఇళ్లలో క్రైస్తవ ఫంక్షన్లు ఇవన్నీ జరిగిపోతాయి. ఇవన్నిటికీ పెద్ద వాల్యూ లేదు. మీరు చేసుకున్నారనుకోండి సంతోషమే. అది దేవునికి ఇష్టమైనట్లుగా చేసుకుంటే మంచిది. విశ్వాసం బట్టి. వాళ్ళే చేయలేదు అనుకోండి, సింపుల్ గా మేము దేవుని కృతజ్ఞతతో మేము సరిపెట్టేసుకుంటాం. కృతజ్ఞతకు మించింది ఏమన్నా అనుకున్నారు అనుకోండి, దానికి మించింది ఏమీ లేదు. ఈ ఎక్స్ట్రా అన్ని తెచ్చుకున్నాం,
దీనివల్ల మనకు కొంచెం ఆర్థిక భారం, ఒత్తిడి తెచ్చేసుకుంటాం. జరిగించకపోతే ఆడేమనుకుంటాడో, జరిగించకపోతే బంధువులు ఏమనుకుంటారో, ఈ సోది ఎక్కువైపోద్ది మనకి. కానీ దేవుడు దేన్ని కోరుకున్నాడు? మొదటి నుంచి ఆయన మనిషిని రక్షించాలంటే పిలవాలి. సో ఆయన పిలుచుకుంటున్నాడు, విజ్ఞాపన చేసుకునే వాళ్ళు తయారవుతున్నారు. అబ్రహాంను అలాగే పిలిచాడు, అతడు విజ్ఞాపన చేసుకున్నాడు. ఈ రోజు అబ్రహాం లాగేంటి విశ్వాసం కలిగి ఉండాలంటే అలాగే పిలుచుకుంటున్నాడు దేవుడు ఆయన వాక్యం చేత. మన స్పందన అంతా కూడా విజ్ఞాపనంగా పూర్వకంగా ఉండాలి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైనా మిస్ అవుద్దంటే, విశ్వాసం కనుక దేవుని పిలుపు కనుక మిస్ అయింది అనుకోండి, ఇంక మనం ఎన్ని చేసినా మొత్తం మిస్ అయ్యి, పరలోకం కూడా మిస్. ఒకవేళ విశ్వాసం దేవుడు మనం పిలుచుకున్నాడు, విశ్వాసంలో ఉన్నాం అనుకోండి, విజ్ఞాపన చేయట్లేదు అనుకోండి, మనం ఒకవైపే వెళ్తున్నాం, రెండో వైపు మనం చూడట్లేదు. అప్పుడు ఆశీర్వాదం యొక్క పరిపూర్ణత మనం చూడలేం. అలా కాదు, విశ్వాసం ఉంది, దేవుడు పిలుచుకున్నాడు, మనం విజ్ఞాపన చేస్తున్నాం, విశ్వాసం వృద్ధి చెందుతున్నాం, దేవుడు మన పక్షంగా పనిచేస్తున్నాడు, మళ్ళీ దాని విషయంలో మళ్ళీ స్పందిస్తున్నాం అనుకోండి, పరిపూర్ణత వచ్చేసింది. సో బేసిక్ గా ఆ రోజైనా ఈ రోజైనా మనుషులకి రెండు సంగతులు. ఒకటి దేవుడు పిలాలి, రెండు నువ్వు పిలవగలగాలి దేవుణ్ణి. ఈ రెండు కరెక్ట్ గా జరిగితే అసలు మిగతా విషయంలో ఇంకా అసలు ఇష్యూ ఉండదు. ఇది పాపం ఎక్కడ ఉంటది? ఇప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? పాపం కొరకు ఇవ్వబడింది, పాపం కంట్రోల్ చేయడానికి ఇవ్వబడింది. ఈరోజు సిద్ధాంత ఆజ్ఞలైన ఎందుకు ఇవ్వబడి? పాపాన్ని దాన్ని హరించడానికి లేదా దాన్ని శిక్షించడానికి ఇవ్వబడి. విశ్వాసం వల్ల నీతిమంతులుగా అయ్యి ఈ నీతిమంతుడు దేవుడు విజ్ఞాపన చేయగలుగుతున్నప్పుడు అక్కడ పాపానికి అవకాశం ఉండదు. రాలేడు సాతాను అక్కడికి. దేవుని సన్నిధిలోకి సాతాను రాలేడు. ఎంత సింపుల్ చూడండి క్రైస్తవం. ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు. ఎవడెవడో ఏదో చెప్పాడు అనుకోండి, వాడు స్వార్థంతో చెప్తున్నాడు అంతే. మనం అన్నిటికీ పడిపోకూడదు. ప్రతిదీ ఒక రూల్ కింద పెట్టుకున్నాం అనుకోండి, మన వల్ల ఈ శరీరం చేయలేదు. ఎన్ని రూల్స్ చేస్తుంది ఈ శరీరం, ఎన్ని నియమ నిబంధనలను శరీరం పాటించేస్తుంది. అందుకే సింపుల్ గా ఒకటి అన్నట్టు పౌలు, మీరు విశ్వాసము బట్టి కృప ద్వారా రక్షింపడ్డారు అన్నాడు. అంతే, మీ కృప ద్వారా లేదా కృప చేత విశ్వాసం ద్వారా రక్షింపడ్డారు. ఇది మీ వల్ల కాదు, ఇది దేవుడు మీకు అనుగ్రహించిన వరమే. అయిపోయింది, మొత్తం క్లోజ్ అయిపోయి ఆ సర్కిల్లో ఉంటే ఇంక అయిపోయింది. మన నిత్య జీవనానికి వెళ్ళిపోవచ్చు సుఖంగా. ఇంత సింపుల్ గా ఉండే క్రైస్తవ్యాన్ని ఎవడు కాంప్లికేట్ చేశాడు? మళ్ళీ పాపంలో ఉంటున్న నరుడే కదా. అంటే బోధిస్తున్న బోధకులే దీనికి ప్రథమ కారణం. ఈ నాయకులు, బోధకులు లేదా సేవకులు, వాళ్ళని బిషప్ అంటారు, ఇంకోటి అంటారు, ఏదంటారు, అది పాస్టర్లు, వీళ్ళు దీన్ని ఏం చేశారంటే కాంప్లికేట్ చేశారు, కష్టతరం చేసేసారు. సో అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడొకటి అసాధ్యం అన్నాడు. అలాగే ఇంకొక లక్షణం పెట్టి చెప్పబడిన వాక్యం చెప్పండి పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడొకటి అసాధ్యం అన్నప్పుడు ఆ విశ్వాసము స్థానంలో ఇంకో పదం పెట్టడానికి ప్రయత్నించండి, పరిశుద్ధ గ్రంథంలో ఉందేమో. మీకు ఎక్కడ కూడా కనబడదు. ఎందుకంటే దేవుడు పిలిపే విశ్వాసానికి కారణం. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునేవాడు విజ్ఞాపన చేసేవాడు. ఆ విజ్ఞాపన చేయగలిగిన వాడు దేవుడికి ఇష్టడే. ఇంకా ఈ విజ్ఞాపన చేసేవాడు ఏది అడిగితే చేస్తాడు దేవుడు. అంటే మనం ఏది అడిగితే చేస్తాడు. నువ్వు విశ్వాసముతో ఏది అడుగు చేస్తాడు. విశ్వాసంలో ఏ దోషం ఉండదు, విశ్వాసంలో పాపం ఉండదు, దేవుడిచ్చేది అది. అందుకే విశ్వాసాన్ని కృపావరముగా వర్ణిస్తాడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో. అంటే దేవుడు అనుగ్రహించే వరము. ఈ కృపా విశ్వాసాలు రెండు దేవుడిచ్చేవి కాబట్టి రక్షణ వరముగా వచ్చింది, మీ వల్ల కాదన్నాడు. ఇప్పుడు దేవుడిచ్చే వరంలో దోషం ఎక్కడ ఉంటది? ఏ పాపం ఉంటది? పాపం చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటది? ఉండదు. అటువంటి విశ్వాసము కలిగి శరీర సంబంధిగా ఆలోచన చేయలేని స్థితిలో దేవుని చేత ఉంచబడి ఇప్పుడు నువ్వు ఏదైనా అడుగు, అది దేవుడు చేస్తాడు. ఎంత సులువైపోయింది చూడండి క్రైస్తవ్యం. ఆ రోజు హెబ్రీయులకి యూదా మతం కూడా అంతే సులువు, వాళ్ళు కాంప్లికేట్ చేసుకున్నారు. అబ్రహాం అదే ప్రిన్సిపల్ తో జీవించాడు, అంత సులువుగా జీవించాడు. యాకోబు కుమారుడు వచ్చింది నుంచి అది పోయింది, ఎందుకంటే పాపానికి అవకాశం. సో ఇక్కడ ప్రజల్లో డివిజన్ వచ్చింది, విజ్ఞాపన చేసేవాడు, విజ్ఞాపన చేయనివాడు. ఈ ఎందుకు అంటే మరి సంఖ్య పెరుగుతుంది, మనుషులు ఎక్కువ సంవత్సరాలు జీవిస్తున్నారు. అలా మనం చూస్తే 17వ వచనంలో మహలలేలు అని ఉంటాడు, అతడు కూడా 800 పైన సంవత్సరాలు అతడు బ్రతికాడు. ఇలా హానోకు వచ్చాడు, హానోకు కూడా చాలా సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత హానోకు మెతుషెలని అన్నాడు, ఆ మెతుషెలని కన్నిన తర్వాత అతడు కుమారులను కుమార్తెను అతనికి అన్నాడు. ఇప్పుడు ఈ హానోకు దినములన్నీ 365 ఏండ్లు అన్నాడు. సో అంటే 300 వరకు జీవించాడు. ఏరేది 800 సంవత్సరాలు బ్రతికాడు హానోకు తండ్రి. సో హానోకు 300 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అతడు బ్రతుకు ఎలా బ్రతికాడో చూడండి. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు
హానోకు గురించి ఒక ప్రత్యేకమైన విషయం చదివితే ఇదే హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ మళ్ళీ ఉద్దేశపూర్వకంగా జ్ఞాపకం చేస్తాడు దాన్ని. ఈ 365 ఏళ్ళు బ్రతికాడు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయినా అన్నాడు. ఇక్కడ జరిగిన ఆశ్చర్యకార్యం ఏంటంటే, ఎంతమంది ఇన్ని వందల సంవత్సరాలు బ్రతికేస్తూ జనసంఖ్య పెరిగిపోయిన తర్వాత అందులో ఒక్కడ మాత్రమే మరణించకుండా దేవుని చేత కొనుగోపడ్డవేంటి? మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మిగిలిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? అంటే దేవుని పిలుపుకు లోబడి హానోకు నడిచినట్లుగా ఎవడు నడవలేదు. అంటే ఇందులో మిగతా వాళ్ళకి విశ్వాసం లేదా, మిగతా వాళ్ళు విజ్ఞాపన చేయలేదా అంటే చేసి ఉండొచ్చు, విశ్వాసంతో ఉండుండొచ్చు. కానీ విశ్వాసం యొక్క పరిపూర్ణతకు వాళ్ళు చేరలేదు. హానోకు 360 సంవత్సరాల్లో ఆ పరిపూర్ణతకు చేరిపోయాడు. ఎంతటి పరిపూర్ణమైన విశ్వాసం అంటే, హానోకుని దేవుడు తీసుకువెళ్ళిపోవాలి, ఇంకా బ్రతికుండగానే తీసుకెళ్ళిపోవాలనే ఒక ఆసక్తి వచ్చేసింది దేవుడికి. చూడండి, మన పట్ల అలాంటి ఆసక్తి రావటం అంటే ఎంత గొప్ప సంగతి. అది హానోకు పట్ల దేవుడికి ఆసక్తి వస్తుంది. ఇంకేతన్ని భూమి మీద నేను ఉంచను, ఎందుకంటే నాకు అంత ఇష్టడైపోయాడు. అంటే ఎంత ఇష్టడైపోయాడంటే, ఆదాముని సృష్టించినప్పుడు దేవుడు ఎంత ఆనందించాడో హానోకుని చూసి అంత ఆనందించాడు. ఈ విశ్వాసమును బట్టి ఆ పరిశుద్ధతకి వెళ్ళిపోయాడు హానోకు. మనం మనం చెప్పుకుంటాం, ఇంకా సమూయేలుని, దావీదని, పౌలని, ప్రవక్తలు బోల్డ్ మంది. అసలు వీళ్ళందరికన్నా ముందు వాళ్ళందరినీ దాటేశాడు. ఏ నియమము, ఏ నిబంధన లేని రోజుల్లో మరి పాపరా బాబు అని చెప్పినోడు లేడు ఆ రోజు. నువ్వు ఇలా చేస్తే తప్పు, ఇదిగో వ్యభిచారం చేస్తే తప్పు, త్రాగుబోతుతనం తప్పు, దొంగతనం తప్పు, అవతల బూతులు తిడితే తప్పు, మోసం చేస్తే తప్పు, ఇలా అసలు చెప్పిన వాడు లేడు ఆ రోజులు. ఇవన్నీ ఎలా కనిపెట్టాడు హానోకు అంటే విశ్వాసం వల్ల. అంటే విశ్వాసమునకు ఎటువంటి శక్తి ఉందంటే, దేవుడు ప్రత్యేకమైన నియమం దానికి అవసరం లేదు. విశ్వాసం నియమం అంటే దేవుని యొక్క హృదయమును తెలుసుకోగలిగిన సామర్థ్యత విశ్వాసముకు మాత్రమే ఉంది. అందుకే హానోకు పరిశుద్ధుడిగా ఒక్క నియమం, ఒక్క నిబంధన, ఒక కట్టడ ఏమీ లేదు. లేకపోయినా కూడా అతడు పరలోకానికి బ్రతికుండగా వెళ్ళిపోయాడు. దేవుణ్ణి ఎంత ఇష్టపెట్టుంటే అతడు దేవుడు తబ్బిబ్బులు అయిపోయాడు హానోకుని చూసి. అంతటి సంతోషాన్ని దేవుడికి అనుగ్రహించిన దయచేయగలిగాడు హానోకు. ఇదంతా ఒక విశ్వాసంతో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనకు తెలియదు, మనకు చెప్పబడలేదు, ఇలా చేయకూడదని తెలియలేదు అంటాం చూసావా, ఇవన్నీ మనం తప్పించుకోవడానికి అనే మాటలే. ఎందుకంటే ఒక పక్క సిగ్గు అనేది పనిచేస్తుంటది కదా, సిగ్గుపోకూడదని మాట్లాడుతుంటాం. కానీ వాస్తవంగా విశ్వాసము దాని పరిపూర్ణతలో మనలో ఉంటే, అంటే 365 సంవత్సరాలకి హానోకు పరిపూర్ణతను తెచ్చుకున్నాడు విశ్వాసంలో. ఒక్కరోజు అతనికి వచ్చేసి ఉందని నేను అనుకోను, లేదంటే ఏ రోజు వచ్చుంటే ఆ రోజే తీసుకెళ్ళిపోయాడు దేవుడు. కానీ అతని జీవితంలో దేవునితో నడవడం మొదలుపెట్టిన తర్వాత ఆ నడకను దేవుని యందు పరిపూర్ణం చేసుకున్నాడు. అంటే అతని విశ్వాసమును బట్టి ఏది అపరాధమో ఏది కాదో తెలిసిపోయింది. ఎలా తెలిసిపోతుందంటే, మరి దేవుడు అలాగ పనిచేస్తుంటాడు విశ్వాసం ద్వారా మనుషుని యొక్క హృదయంలో. అపవాది యొక్క తంత్రములను కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తాడు మనకి. వాడి యొక్క మోసం మన ముందుకు వచ్చినప్పుడు ఇది వాడిదే అని మనకు అర్థమైపోద్ది. ఇది అందుకని దేవుని యొక్క లక్షణం అర్థమైపోయింది. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఎలా అర్థమైంది? ఆ విశ్వాసమే అటువంటిది, అది పరిశుద్ధమైంది ఆ విశ్వాసం. ఇప్పుడు మనం ప్రాణ స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, ఎవడైనా వెళ్ళి వాడు మన దగ్గరకు వచ్చి వాడి మీద కంప్లైంట్ ఇచ్చారు, నీ గురించి ఇలా అంటున్నాడు బయట అని మనం నమ్ముతామా? అలాంటి కాదనుకుంటాం. ఎందుకంటే మనకు ప్రాణంగా ఉన్న స్నేహితుడు అతను. ఇప్పుడు దేవుడు అటువంటి పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన విశ్వాసాన్ని ఇచ్చినప్పుడు, ఎదురుగుండా మనకి అపవాది శోధన అపరాధం రూపంలో మనకు కనబడుతున్నప్పుడు అది మనకు తెలిసిపోద్ది వాడు అపవాది వల్లే. అలా జీవించాడు హానోకు. సో విశ్వాసముకున్న శక్తి అంటే, ఈ రోజుల్లో ఎంత దౌర్భాగ్యం అంటే, పేరుకి విశ్వాసం అన్న పదాన్ని వాడుకుంటాం కానీ దాని అంచులు కూడా తెలియదు 99 మందికి, 100కి. కనీసం దాని యొక్క అంచులు కూడా తెలియదు. ఈ విశ్వాసం పేరుతో నానా చెత్త చేస్తున్నారు. కానీ విశ్వాసం ఏం చెప్తుంది అంటే, దేవునితో నడవమని చెప్తుంది అంతే. నువ్వు దేవునితో నడుస్తుంటేనే నీ కరెక్ట్ విశ్వాసం ఉన్నట్టు. దేవునితో నడటం అంటే ఏంటి? నీ భార్యతోనూ నీ భర్తతో రోడ్డు మీద నడుస్తున్నావు అనుకో, సమాజం అందరికీ ఏం తెలుస్తుంది? ఆయన భార్య భర్తలు కాబట్టి కలిసి నడుస్తున్నాడు. ఎవడైనా మీ మీద నిందేస్తాడా? అదే ఇంకో స్త్రీతో నడుస్తున్నారు అనుకోండి, ఇంకో పురుషుడితో, వెంటనే వాళ్ళందరికీ అనుమానం రాదు. అంటే నీ సొంత భార్యతోనూ సొంత భర్తతో నడుస్తున్నా చెప్పి ఎవడేమంటావు? అందులో దోషం లేదు. దేవునితో నడుస్తున్నప్పుడు దోషం ఉండదు. అతడు దేన్ని బట్టి అది సంపాదించుకున్నాడంటే, దేవుడు అనుగ్రహించిన విశ్వాసం బట్టి సంపాదించుకుని దాన్ని కొనసాగించాడు. 365 సంవత్సరాలు బ్రతికి దేవునితో
వందల సంవత్సరాలను అడ్డం అంటే మాటలు ఎన్నిటిని అతడు వ్యతిరేకించుంటాడు జీవితంలో, ఎన్నిటిని వద్దనుకుని ఉంటాడు, ఎన్ని శోధనల్ని పక్కకు తోస్తుంటాడు. అలా నడిచాడు కాబట్టి ఇంక దేవుడు కూడా ఇంక పరిపూర్ణతకు వచ్చేసిన తర్వాతే నువ్వు భూమి మీద ఉండే ఉపయోగం ఏంటి? అంటే నీకు భూమి మీద వేస్ట్. నువ్వు ఎక్కువ నాళ్ళు ఉన్నా అది వ్యర్థం. అది ఇంకా వ్యర్థం అంటే ఉపయోగం లేదని కాదు, కానీ అవసరం లేదు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవలసిన మానవుడు నిత్య జీవానికి వెళ్ళగలిగే స్థితికి వచ్చేసిన తర్వాత భూమి మీద కొనసాగినా కూడా భూమి అతని విషయంలో సిగ్గుపడాలి, అంటే అతను చూసి సిగ్గుపడాలి. అంతకు మించి అతనంటూ ఇంకా ఆ వ్యక్తి భూమి మీద జయించవలసింది ఏదీ లేదు, అన్ని జయించేశాడు. ఇంకా అలాంటి వ్యక్తి ఎక్కడ ఉండాలి? దేవుని పక్కన ఉండాలి. అందుకే తీసుకెళ్ళిపోయాడు. ఎంతటి గొప్ప విశ్వాసము! ఏ నియమము నిబంధన లేకుండా ఒక వ్యక్తి, హానోక్ అనే వ్యక్తి జరిగించగలిగాడంటే, ఈ రోజు మనకు మన విశ్వాసము దేవుని విషయంలో ఏ రకంగా నష్టం చేస్తది, ఏ రకంగా మనల్ని బలహీనం చేస్తది? క్రీస్తునందు ఉన్న విశ్వాసము ఏ విషయంలో మనకు లోటు లోపాన్ని చూపిస్తది? ఇది కేవలము మన బలహీనత, అపరాధమును మనము ఒత్తిడి తట్టుకోలేకో, లేకపోతే శరీరేచ్ఛ వల్ల మన జీవితాల్లోకి తెచ్చుకోవడం వల్ల తప్ప, విశ్వాసమును బట్టి మనకి దోషం అనేది ఏంటో తెలియదు అనడానికి అసలు అవకాశం లేదు. ఈ క్రొత్త నిబంధన అవనండి, పాత నిబంధన అవనండి, ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వబడినవంటే మనుషుడు విశ్వాసములో పరిపూర్ణతకు రాలేకపోతున్నాడు కాబట్టి. ఎందుకు రాలేకపోతున్నాడు? ఒకసారి కొరింథీ పత్రిక చదవండి. ఎందుకు రాలేకపోతున్నాడు? ఒకసారి గలతీ పత్రిక చదవండి, ఒకసారి రోమా పత్రిక చదవండి, లేదా హెబ్రీ పత్రిక చదవండి, లేదా యోధా పత్రిక చదవండి, లేదా పేతురు పత్రిక చదవండి. ఇవన్నీ ఎందుకు రాలేకపోతున్నాడు అంటే పాపముకు దూరంగా ఉండడానికి కావలసిన ఆయుధం అవనివ్వండి, స్వాస్థ్యం అవనివ్వండి, విశ్వాసం రూపంలో ఉంది, కానీ దాన్ని ఉపయోగించడానికి మనసు రాదు. ఎందుకు రాదు అంటే విజ్ఞాపన. దేవునికి చేయవలసిన విజ్ఞాపన చేయకపోవడం వల్లే విశ్వాసమును శక్తివంతముగా మనం ప్రయోగించలేం. మనం ముందే అనుకున్నాం, దేవుడు ఈ రెండింటినే ఉంచాడు మనుషుడికి తనకి మధ్య సంబంధానికి. ఆయన విశ్వాసాన్ని ఇవ్వడం, మనం దాని విజ్ఞాపనతో కొనసాగించడం. ఆ రోజైనా ఈ రోజైనా సేమ్ రూల్ మారలేదు. కానీ ఈ రోజు మనుషుడు ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే విజ్ఞాపన చేయటానికి వాడికి ఇష్టం అనేది ఉండట్లేదు. ఇప్పుడు దేవుడి వల్ల విశ్వాసం పొందిన, విశ్వాసం బట్టి రక్షణ పొందిన, ఆ రక్షణకు తగిన విజ్ఞాపన జీవితము ఉండటానికి మనుషుడికి ఇష్టం అవట్లేదు, క్రైస్తవుడికి ఇష్టం అవట్లేదు. దానికి 100 కారణాలు పెట్టుకుంటున్నాడు. ఇలాంటప్పుడు మనం భూమి మీద జీవించి చచ్చిపోవాలి. పరలోకం వెళ్ళొచ్చు, కానీ ఈ దేవుడిచ్చే పరిణామాలన్నీ అవన్నీ ఇవన్నీ ఎదుర్కొని కింద మీద పడి చివరికి చచ్చిపోయే ముందు నిలబడి అప్పుడు చనిపోతే మనం తీసుకెళ్లి భూమిలో పాతి పెడతారు. అంతేగాని హానోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోదామా అంటే మరి అవదు, నాకేనవదు, మీకేనవదు. ఉండే కొద్దీ పరిస్థితులు దేవుడు తీసుకువెళ్ళిపోయేటట్టు ఉండట్లేదు. ఎందుకంటే పాపం చూడండి, ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా వచ్చింది. మన చుట్టూ ఏదో ఒక ఆకర్షణ, ఏదో సమస్య, ఏదో ఒక ఇష్యూ. అంటే అపవాది యొక్క ప్రభావము భూమి మీద కొన్ని వందల వేల రెట్లు పెరిగిపోయింది ఆ రోజుకి ఈ రోజుకి. ఇప్పుడు మన విశ్వాసము దానికి తగినట్లుగా పెరిగితే తప్ప, దానికి విజ్ఞాపన మనం తోడు చేసుకుంటే తప్ప బ్రతుకుండగా పరలోకి వెళ్ళిపోవడం అనేది అవదు. ఇదంతా చూసిన దేవుడు ఏం చేశాడంటే, అబ్బాయి ఎలాగైతే వీళ్ళు ఎవరు రక్షింపడ్డావు అని ప్లాన్ చేసి అబ్రహామును పిలుచుకుని అక్కడి నుంచి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకుని అందులో నుంచి యేసు ప్రభువుని శరీరధారిగా పంపించి ఆ శిలువ మీద చనిపోయేటట్టు చేసి మనం తప్పు చేసినప్పుడల్లా ఆ రక్తం మనల్ని పరిశుద్ధపరిచి ఇప్పుడు మనకు పరలోకానికి వెళ్ళడానికి ఒక ఏమంటారంటే క్షేమకరమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చూడండి, మనం నిజంగా ఎంత ఆశీర్వదింపబడ్డాం, ఎంత అదృష్టం అంటే మనం చేసే తప్పిదాలు కూడా మన పరలోకం వెళ్ళడానికి ఆటంకంగా లేకుండా చేసేసాడు. మన విశ్వాసం పరిపూర్ణం కాకపోయినా క్రీస్తు రక్తం బట్టి పరిపూర్ణం చేసేసుకుంటున్నాడు ఆయనే. సో అన్ని ఆయనే చేసుకుంటున్నాడు. మనం చేసేది ఏముందంటే ఏమీ లేదు. అది పౌలుకి అర్థమైనట్లుగా బహుశా మీ పేతురు కూడా ఉంటుందంటే ఎంతో మంది అర్థమైంది, కానీ పౌలుకి తలకెక్కినట్టుగా ఇంకెవరికి ఎక్కలేదు. ఎందుకంటే ఆ దమస్కు రోడ్ అంత పని చేసింది. అందుకే ఏమన్నాడంటే మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడ్డాడు. ఇగో నేను ఎంత చేసేస్తున్నాను, అంత దశం భాగం ఇస్తున్నాను, అంత డబ్బులు ఇస్తున్నాను, లేదంటే నేను ఇంత నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, సో అది చేశాను, లేదంటే ఈ 40 ఏళ్ళలో నేను ఎప్పుడు చర్చి మానలేదు. ఇదంతా ఒక పక్కకు రాదు. మన ఇంట ఎలా ఉంటాం, బయట ఎలా ఉంటాం, చర్చిలో ఎలా ఉంటాం, ఇవన్నీ కూడా విశ్వాస సంబంధంగా ఉన్నప్పుడే దేవుడు హానోకు ఏ పరిపూర్ణతకు వచ్చాడో క్రీస్తు ద్వారా మనల్ని పరిపూర్ణతకి తీసుకెళ్తాడు. అప్పుడే మనము
ఈ దేవుని రాజ్యంలోకి మనం అంటే పరలోక రాజ్యాన్ని మనం వెళ్ళగలుగుతాం. సో, హనోకు యొక్క జీవితం ఎంత శ్రేష్టమైందంటే 2 లైన్‌లే ఉంటది హానోకు గురించి ఇక్కడ. హానోకు వయసు చెప్తాడు. హానోకు ఆ దినాలన్నీ దేవుడితో నడిచాడంటాడు. కాబట్టి దేవుడు తీసుకెళ్ళిపోయాడంటాడు. తీసుకెళ్ళిపోయాడని అక్కడితో వదిలేయొచ్చు అసలు. దాంట్లో లాజిక్ ఏటి? మిగిలిన వాళ్ళందరిని తీసుకెళ్ళకుండా ఈయన్ని తీసుకెళ్ళాడు. మనం ఆలోచన చేయడం మొదటిగా వాక్యం చదివేటప్పుడు ఎప్పుడూ కూడా విజ్ఞాపన పూర్వకంగా వాక్యం చదవాలి. చాలా మంది వాక్యం చదువుతారు. ప్రార్థన చేసి చదువుతారు. కానీ ఇక్కడ చిన్న ఏంటంటే ఆలోచన జ్ఞానం ఏంటంటే మీరు ప్రార్థన చేసినప్పుడు ఎన్నిట్ల గురించి అడుగుతారో లేదా మీ సమస్యలే చెప్పుకుంటూ చెప్పుకోండి తప్పులేదు. కానీ అన్నిటికన్నా ఎక్కువగా జ్ఞానం గురించి అడగాలి. ప్రభువా నీ జ్ఞానం ఇవ్వని అడగాలి. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం. అందులో ఉన్న మర్మాలను అర్థం చేసుకునే జ్ఞానం. నీ సంకల్పాన్ని అర్థం చేసుకునే ఇది అడిగినప్పుడు మీరు ప్రతిరోజు మానక అడిగితే ఒక సంవత్సరం అయిన తర్వాత మీరు డేట్ రాసుకోండి ఈరోజు. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత చూసుకోండి. మీ జ్ఞానం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మీరు పరిస్థితులను ఎదుర్కోవడంలో, దేవుని కొరకు జీవించే విషయంలో మీకొచ్చిన మార్పును మీరే చూసి మీరు సంతోషిస్తారు. ఈ దేవునికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేరు. పోనీ అక్కడ ఆపేద్దామా అంటే అక్కడ ఆపబుద్ధి కాదు. ఇంకా అడుగుతారు జ్ఞానం గురించి. ఎందుకంటే ఈ జీవితం అంత రుచికరంగా ఉంటది. ఇది ఏదో 10 మందిని పోడేసేసి ఇది ఒక మతంలాగా లేకపోతే ఇదేదో ఒక ఆర్భాటంగా ఒక బోర్డు పెట్టేసి ఇది చర్చు, ఇది మాది, మా ఇది మేమంతా వేరు ఈ చెప్పుడుది కాదు. ఇది మన ప్రాణాలను లేకపోతే మన ఆత్మల్ని రక్షించుకునే విధానం. మనం మరణించకుండా జాగ్రత్త పడటం. అందుకు దేవుడు చేసిన ఏర్పాటుని మనం హత్తుకోవడం. అంతే. అంత సింపుల్. పక్కవాడు చూసి ఆడే నేర్చుకుంటాడు. ఎళ్ళిపోయి బోధనలు చేసేసి, వాట్సాప్‌లో పెట్టేసి, ఇంటింటికి పాంప్లెట్లు ఇచ్చి, ఈ సోదంతా అక్కర్లా. మనం క్రైస్తవులుగా క్రైస్తవ్యాన్ని జీవిస్తే ముందు మన ఇంట్లో వాళ్ళే మనల్ని చూసి మారట్లేదు. ఇక బయటోడేం మారతాడు? సో, మన భక్తి మన ఇంటికే వంట పట్టకపోతే, మన విశ్వాస విషయంలో ఆలోచన చేసుకోవాలి. మన వల్ల ఇతరులు కాపాడబడుచున్నారనుకోండి. పౌలు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు రక్షణ పొందారు. పేతురు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు రక్షణ పొందేవారు. ఎందుకంటే ఈ సాక్ష్యం వాళ్ళతో పాటు ఉండేది. అలా ఈరోజు పనిచేసేవాళ్ళు ఉన్నారు. కేవలం సేవకులే కాదు. సాధారణ విశ్వాసులు కూడా గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను కాపాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలా మనం చేస్తుంటేనే దేశములో క్రైస్తవ్యం విషయంలో మనుషుల యొక్క ఆలోచన విషయంలో మార్పులు జరుగుతాయి. అప్పుడు మనకి జీవితం సౌఖ్యంగా ఉంటది. సరే మనకి టైం అయింది. మళ్ళీ రేపు కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ అత్యుత్తమమైన ఆలోచన బట్టి పడిపోయిన మానవుడిని నాయన మరి తిరిగి నీ వద్దకు సంపాదించుకుంటకు మీరు ఇచ్చిన 2 సంగతులను బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నాయన మరి అది అనేకులు ఈ సంగతిని తెలుసుకున్నట్లు, తెలియని వారు నాయన మరి గ్రహించినట్లు సహాయం ఇచ్చేయండి. నిన్ను సంతోషపెట్టే విషయంలో మేము నీ నుండి పొందిన దాన్ని బట్టి మేము క్రమంగా నడుచుకుంటకు సహాయం ఇచ్చేయండి. మా జీవితాల కృపనిచ్చారు. ఆ సహాయములను అనుగ్రహించారు. ఆశ్చర్య కార్యాలు ఆయన కాపుదలని వీటన్నిటిని మాకు తోడుగా ఉంచారు. వాటన్నిటిని మేము ఆలోచన చేసినప్పుడు మా ఎడల మీకున్న ఈ ఆసక్తి ఎంత గొప్పదో మేము గ్రహించి మరింత ఆ బలముగా విశ్వాసంలో మేము ఎదుగుచూ ముందుకు కొనసాగటకు సహాయం చేయమని నీ ఆదరణ మాతో ఎల్లప్పుడూ ఉంచమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.